మేడ్చల్ జిల్లా అలియాబాద్ 5వ వార్డులో వెండి కాయిన్స్ పంపిణీ చేశారు. ఓటర్లకు వెండి కాయిన్స్ పంచుతున్నట్లు బీజేపీ అభ్యర్థిపై ఇతర పార్టీలు ఆరోపిస్తున్నారు. వెండి కాయిన్లో ఆశ చూపెడుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు మండిపడుతున్నారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ 5వ వార్డులో వెండి కాయిన్స్ పంపిణీ చేశారు. ఓటర్లకు వెండి కాయిన్స్ పంచుతున్నట్లు బీజేపీ అభ్యర్థిపై ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. వెండి కాయిన్లో ఆశ చూపెడుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మేడ్చల్ జిల్లా అలియాబాద్ 5వ వార్డులో వెండి కాయిన్స్ పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆ కాయిన్ విలువ ఎంత? అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక లాల్గడి మలక్పేటలో 5వ వార్డుకు సంబంధించిన ఓటర్లకు బీజేపీ అభ్యర్థి కండ్రెడ్డి మాలతి యొక్క వెండికాయను కూడా పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతుంది. అయితే వెండికాయలను ఆశ పెడుతూ ఓటర్లను ప్రలోభ పెట్టి ఒక బీజేపీకి ఓటు వేయాలంటూ కూడా ఆ యొక్క అభ్యర్థి ఇటు ఓటర్లను కూడా ప్రలోభ పెట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మిగతా సంబంధించిన అభ్యర్థులు బీజేపీ సంబంధించిన అభ్యర్థి వెండికాయను ప్రలోభ పెడితే ఎందుకో చర్యలు తీసుకోలేకపోతున్నారనే దానిపైన కూడా ప్రధానంగా మిగతా అభ్యర్థులు కావచ్చు, ఇతర సంబంధించిన నాయకులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెండి కాయిన్ సంబంధించి మాత్రము ఎంత ఉంది విలువ అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కొంత వెండికి సంబంధించిన కాయిన్స్ కూడా కొంత పంపిణీ చేసినట్లుగా దీనికి సంబంధించి అభ్యర్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా అంటే ఓటర్లను ప్రలోభ పెట్టి బీజేపీ గెలిచే విధంగా కూడా ప్రయత్నిస్తున్నారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఓటర్లను ప్రలోభ పెట్టొద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో కానీ బీజేపీ అభ్యర్థి మాత్రం ఇలా వెండి కాయిన్స్ చూపి ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచే విధంగా కూడా ఆమె చేస్తుందని చెప్పి కూడా దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.